శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమిస్తే ఏమవుతుంది. రచన డాక్టర్ కేవి కృష్ణకుమారి గారు. సరేనండి, రాస్తాను, ప్రామిస్ అన్నానుగా. భలేవారే, ఎప్పటినుంచోనా, ఇవాళ నుండే మొదలు పెడతా. అబ్బే, మొన్నట్లా చెయ్యనులేండి. ఉంటానండి, నమస్కారం అండి. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుని మాయం చేస్తూ అసహాయత, ఆవేదన కలిసిన మొహాన్ని మబ్బుల్లా కమ్ముతున్నాయి. మళ్ళా ఫోన్ డాడీ, నిస్సహాయంగా అంటున్న కవితను అనునయంగా చూశారు నారాయణరావు గారు. నవల కోసమేనా అమ్మా? పోనీ రాసయ్యమ్మా. సాధారణంగా అనగలుగుతున్న ఆయన్ని చూడలేక తలదించుకుంది కవిత. తన మేధస్సు మీద తనకే నమ్మకం పోతున్నట్టుంది. మనసు బరువుగా, మమతలు అర్థం లేనివిగా, ఆశలు అసంబద్ధంగా, ఆశయాలు అర్థరహితంగా కనిపిస్తుంటే కవిత స్వరంలో మంచు పేరుకుంటున్నట్లు, హృదయాన్ని స్పందనకు దూరం చేస్తూ స్పందనే హృదయాన్ని దూరం చేసుకుంటున్నట్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే తనలో పూర్వపు కవిత ఇమడలేక, పూర్వపు కవితలో తనని ముడుచుకోలేక మానసికంగా కృంగిపోతున్న కవితని ఎలా సమాధానపరచాలో అర్థం కాలేదు నారాయణరావు గారికి. కవితలోని సంఘర్షణ తనకి అర్థం కానిది కాదు కనుక, ముక్కలైన మనసుని దగ్గరకు చేర్చే తాహతు తనకి లేదు కనుక, అయినా తన పెద్దరికం మీద నమ్మకం ఉంది, కవిత వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీదే అంతకు మించిన గట్టి నమ్మకం ఉంది. కవి తండ్రి పడే ఆవేదనకి, ఆ గొంతులోని ఆర్ద్రతకి కవిత కళ్ళు తడిగా మెరిశాయి. ఎలా డాడీ, ఎలా రాయాలి నేను నవలని? ఎలాగైనా రాయాలమ్మా. వాళ్ళు అడిగారని కాదు, అందరూ అడుగుతున్నారని కాదు, నీకోసం రాయాలి. నీకోసం బ్రతుకుతున్న నా కోసం రాయాలి. తను చూడకూడదనుకున్న నీటి పొర తండ్రి కళ్ళల్లో మెరుస్తుంటే, తను పడుతున్న మనోవేదన ప్రత్యక్షంగా ఆ కళ్ళల్లో కనబడుతుంటే తన గుండెను నొక్కేసినట్లయింది. రాయాలంటే స్పందన ఉండాలి. మనసు కలంతో పరుగులు పెట్టాలి డాడీ. స్పందన లోపించిన నేను రచనలు చెయ్యలేనేమో అనిపిస్తోంది. మనసు మసైపోయాక కవిత గొంతులో ఆవేదన గడ్డు కట్టింది. అది తిరిగి కళ్ళను నింపుతుంటే చూడలేక అలవాటుగా కళ్ళు మూసుకున్నారు నారాయణరావు గారు. నువ్వు మామూలు వాళ్ళల్లా ఆలోచించకూడదు కవి. నీలో స్పందన లోపించిందనుకున్నా ఆ భావన శాశ్వతం కాకూడదు. ఎందుకంటే నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. నీలో స్పందన లేకపోయినా పాఠకులను స్పందింపచేయగల బాధ్యత నీ మీదుంది. నీలో పూర్వపు కవిత లేదని నువ్వనుకున్నా, నువ్వెప్పటికీ ఉన్న నీ అభిమానుల గుండెల్లో పూర్వపు స్థానం ఏ విధంగానూ తగ్గకూడదు, మలినం అవ్వకూడదు. ఆ బాధ్యత నీకుందని మర్చిపోకూడదు కవి. అదెలా సాధ్యం డాడీ? బేలగా అంటున్న కవితని పసిపాపను చూసినట్లు చూశారు. ఎందుకు సాధ్యం కాదమ్మా? రచయిత్రిగా నువ్వెంతో ఎదిగావని, నీ మనసు విశాలమని, దేనికి చలించినంత లోతైందని, అందులో అందరి సమస్యలకు పరిష్కారాలు, అందరి ఆవేదనలకు ఓదార్పులు చూసిన కొద్దీ దొరుకుతాయని, నువ్వు రాసిన మాటల్ని వేదాక్షరాలుగా, ప్రతి సన్నివేశం జీవిత ప్రమాణంగా, నిన్ను దేవతగా చూసుకుంటూ ఆరాధిస్తున్న పాఠకులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సాధ్యమవుతుంది. జరిగింది పీడకలగా నువ్వు సృష్టించుకున్న భయంకర సన్నివేశంగా మర్చిపోగలిగిన సాధ్యమవుతుంది. అంతేకాదు కవి, అన్ని సుఖాలు మరిగి దుఃఖానికి దూరంగా ఉన్నంత మాత్రాన, ఐశ్వర్యానికి దగ్గరగా అదృష్టాన్ని చేతిలో ఉంచుకున్నంత మాత్రాన అతని చేతిలోని కలం నవరసాలను ఏనాడు చిందించలేదమ్మా. ఆ విధంగా వెలువడ్డ రచనల్లో సారం లేది, చెరుకు పిప్పే కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. అనుభవశూన్యమైన ఆవేదన చప్పగా కనిపిస్తుంది. అచ్చులో వెగటును కలిగిస్తుంది. కవి, నీకు తెలుసు, నిన్ను అందరు అమ్మాయిల్లా పెంచలేదు, అందరిలా ఉంచాలని అనుకోలేదు. అరచేతుల్లో పెంచాను, గుండెల్లో పెట్టుకున్నాను. నువ్వే కావాలంటే చందమామను కూడా తేగల తాహతు మనకుంది. అమ్మ లేనందుకు, అమ్మనై పెంచినందుకు నిన్ను నా ఆశయాల ప్రకారం తీర్చిదిద్దుకున్నాను. కవయిత్రివి కావాలని నీకు ఆ పేరు పెట్టుకున్నాను. అందుకే నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను. సామాన్యుల్లో తిరగనిచ్చాను, సామాన్యంగా బ్రతకనిచ్చాను. జీవితానికి డబ్బే ముఖ్యం కాదని, డబ్బు ముఖ్యమేనని, మనకు లేనివెన్నో జీవితానికి కావాలని, అవన్నీ సామాన్యుల్లోనూ దొరుకుతాయని ప్రత్యక్షంగా ఎన్నో కోణాలలో నీకు చూపించగలిగాను. నారాయణరావు గారి చూపులు తప్పించుకుంటూ కళ్ళు దించుకుంది కవిత.
అందుకే నేను రచయిత్రిగా నువ్వు అనుకున్న స్థానం అందుకున్నాను. కానీ డాడీ, పూర్వంలా నేను రచనలు చెయ్యగలవమ్మా, అంతకన్నా కూడా బాగా చెయ్యగలవు. నిజానికి ఇప్పుడు నువ్వు రాసే ప్రతి రచన ఎంతోమంది అమాయకులకు ఆదర్శప్రాయమవుతుంది. నీ రచనలే ప్రమాణంగా పెట్టుకున్న వాళ్ళెందరో బాగుపడ్డానికి ప్రయత్నిస్తారు. కవి, జీవితంలో భంగపడినప్పుడు, ఓడిపోయినప్పుడేనమ్మా మన రచనల్లో నిజాయితీ తొంగి చూసేది. మన గుండె మండినప్పుడేనమ్మా ఎదుటివాడి గుండె మంటని అర్థం చేసుకోగలిగేది. అప్పుడేనమ్మా కొందరికైనా ఓదార్పునందించగలిగేది. నాలాంటి అనామకులు ఎన్ని రాసినా ఏమి రాసినా పట్టించుకొని ఆలోచించి ఆచరించాల్సినంత అవసరం అగత్యం ఎవరికీ ఉండదు. కానీ నువ్వలా కాదు. ఇంత వివేకవంతురాలివై ఉండి తప్పు చేశావు. అయినా సరిదిద్దుకోగల వివేకం, స్తోమత నీకున్నాయి. జీవితాన్ని తిరిగి మలుచుకోగల నేర్పు, ఓర్పు నీ దగ్గరున్నాయి. అవి లేని ఎందరో తప్పటడుగు వేస్తున్నారు. సరిదిద్దుకోలేని తప్పు చేశామనుకొని విలువైన జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. జీవితాంతం కుమిలిపోయేది కొందరైతే చేసిన తప్పునే మళ్ళీ చేస్తూ, వద్దనుకుంటూనే చేస్తూ ఆ ఊపిలోకి దిగబడిపోతున్నారు. పూర్తిగా మునిగిపోతున్నారు. ఎందుకు? సరైన శిక్షణ లేక, సమయానుకూలమైన మందలింపు లేక, సరిపడా ఓదార్పు దొరకక. ఒకసారి చేసిన తప్పు మనని వివేకానికి దగ్గర చేసి జీవితాన్ని గురించి ఆలోచించగలిగే అనుభవాన్నిస్తుందని తెలుసుకునే మానసిక పరిపక్వత లేక, చెప్పేవారు దొరకక. ఒకసారి కాలు జారితే రెండోసారి తన కాలే కాదు ఎదుటివారి కాలు కూడా జారకుండా చేయగల స్తోమత అందిస్తుందని మానసికంగా ఉపశాంతిని అందించేవారు లేక, ఈ తప్పు పట్ల నేను పొందే మానసిక సంఘర్షణ నువ్వు పొందకుండా ఉండాలని ఆశించే మంచి మనసు అరుదైనందువల్ల. అందుకేనమ్మా నిన్ను మళ్ళీ రాయమంటున్నాను, రాయగలవు అంటున్నాను. ఇందులో నా స్వార్థం లేకపోలేదు. చెయ్యి తిరిగిన నీ కలం నీ పరంగా ఆలోచించి సంఘపరంగా న్యాయాన్ని కోరుతుంది. నువ్వందుకునే తీవ్ర సంఘర్షణ ఎందరిలోనో అలజడి రేపి ఎందరికో ప్రయోజనాన్ని, నీకు మనశ్శాంతిని అందిస్తుంది. సాన పడితేనే వజ్రమైనా ప్రకాశిస్తుందమ్మా. కష్టాలు పడ్డవాళ్లకే బాధలోని బాధ, ఆ తరువాత తీయదనం తెలుస్తుంది. సమస్యల్లోని పరిష్కారాలు అర్థమవుతాయి. వాటి ఆచరణకి తెగింపు వస్తుంది. జీవితానికి గుర్తింపు పెరుగుతుంది. అది నీ విషయంలో వెయ్యింతలు కావాలి తల్లి. నారాయణరావు గారి కంటికొసన నీరు ముత్యంలా మెరుస్తోంది. కవిత లేత బుగ్గల మీద ముత్యాలు రాలుతున్నాయి. కవి, మాయ ముత్యాన్ని మంచి ముత్యమనుకున్నావు. దాని స్వరూపం తెలిసాక దానివల్ల మనం ఇంకా మోసపోనందుకు సంతోషించాలి కానీ ఓడిపోయినట్లు బాధపడతారా ఎవరైనా? ఇటువంటి అనుభవాలే మనిషికి పరిపూర్ణతని అందిస్తాయి. అలా అందిస్తాయని రచయిత్రివి నీకు చెప్పాలా? ఆప్యాయంగా తన తల నిమురుతుంటే పసిపిల్లలా ఆయన గుండెల్లో ఒదిగిపోయింది కవిత. కవి, పేదరికం నుంచి పైకొచ్చి లక్షాధికారివయ్యాను. అందుకనే లక్షాధికారి కూతుర్ని పేదవాళ్ల మధ్య కూడా పెరగనిచ్చాను. అందుకే నువ్వు కవితవయ్యావు. నువ్వు అదృష్టవంతురాలివి కావటమే కాదు తల్లి, నన్ను అదృష్టవంతుని చేయమ్మా. తండ్రి మాటలకు అర్థాలు వెతుక్కుంటూ నిశ్చింతగా ఉండిపోయింది కవిత. హలో డాడీ. కవి, లేచావా అమ్మా? ఏం చేస్తున్నావు? ఇంత పొద్దుపోతే ఇంకా లేవనా? అది సరే, తెల్లవారగానే నాకు కనిపించకుండా ఎస్టేట్స్కి ఎందుకు వెళ్ళారు? అరే, కోపం వచ్చిందా బేబీ? నువ్వు నిద్రపోతుంటావని. పూర్ డాడీ, ఈ విషయంలో మటుకు నీ ఎస్టిమేషన్ రాంగ్. ఈజ్ ఇట్? యా, మరి నేను నీ కూతుర్ని డాడీ. అందుకనే రాత్రి నుంచి ఒక మంచి సీరియల్ మొదలుపెట్టాను. డాడీ, నమ్మటం లేదా? నువ్వు నా కూతురువి కవి. అందుకనే నేను అదృష్టవంతుడని నాకు తెలుసమ్మా. తండ్రి ఆనందం ఫోన్లోనే కళ్ళకు కడుతోంది. కవిత మనసు మాటల్లోనే స్పష్టమవుతోంది. డాడీ, ఫోన్ పెట్టేయనా? ఓకే స్వీటీ. ఓకే అమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంతో కవిత రాజీ పడుతుందని తెలుసు. ఆ తృప్తి నారాయణరావు గారి గుండెను తాకింది. దాన్ని కేవలం ఇల్లు అనే కన్నా 10 మంది పైచిలుకు మనుషులు ఒకే కప్పు కింద ఉండటానికి పనికొచ్చే 4 గోడల మధ్య 2 గదులతో అమర్చగలిగిన చిన్న పెంకుటిల్లు అంటే బాగుంటుంది. ఆ ఇంటి గోడలకి సున్నం వెలిసిపోయి ఏనాడో అయిపోయింది. ఆ ఇంట్లో మనుషుల మొహానికి దూరమైన కళాకాంతుల్లాగా అక్కడక్కడ పెచ్చులుడిపోయిన గోడలు మకిలిగా కనిపిస్తున్నాయి, వెకిలిగా నవ్వుతున్నాయి. కప్పులోంచి సన్నని సూదుల్లా వెచ్చని కిరణాలు వస్తాయి. ఆపుకోలేని దరిద్రుడి దుఃఖంలా వారనీటి బొట్లు పడతాయి. పెను తుఫాను ఇంట్లోకి సాగుతుంది, ఒంట్లోనూ ఇంకుతుంది.
వడగాలి యథేచ్ఛగా మనసులు చచ్చిన ఆ ఇంట్లోని మనుషుల్ని పావులుగా వాడుకుంటుంది. ఏది మారినా మారకపోయినా, ఎన్ని మార్పులొచ్చినా రాకపోయినా ఆ ఇంటి కప్పు క్రింద మటుకు కొన్ని సాలెపురుగులు అనాదిగా కాపురం ఉంటున్నాయి. పదులు వందలైనాయి. ఎన్నో చిన్న చిన్న పిల్లలున్నాయి. అన్నీ ఎప్పుడూ అక్కడే తిరగటం నేర్చుకున్నాయి. ఆకలి తీరుతుందో లేదో తెలియదు. వెలుగుంటుందో లేదో తెలియదు. పుట్టటం ఎందుకో తెలియదు. పుట్టి ఏం చెయ్యాలో అంతకన్నా తెలియదు. అందుకే అవెప్పుడు అల్లుకుంటున్న సాలెగూళ్ల మధ్య నుంచి హడావిడిగా తిరుగుతూ ఉంటాయి. ఒకదానికొకదానికి సంబంధం లేనట్లుంటాయి, మళ్ళీ సంబంధించినట్టు ఉంటాయి. ఏది సంబంధం లేనట్టు, అసలు చలనం లేనట్టు, నిశ్చింతగా ఉన్నట్లు అనిపించే పెద్ద సాలెపురుగు మాత్రం దూలం క్రిందుగా మూలగా గూడు బంధించినట్లు, గూట్లో బంధింపబడినట్టు ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ మధ్యే మరీ ఏదోలా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు పరీక్షగా చూసేది, వీటిని గురించి తీవ్రంగా ఆలోచించేది ఆ ఇంటి యజమాని అనదగ్గ అనబడే రామ్మూర్తి ఒక్కడే. అతని కాలంలో చాలా భాగం వీటిని చూడటంతోనే గడిపేస్తాడు. బయట ప్రపంచాన్ని చూడగలిగే అవకాశం తనకి లేకపోవటం ఒక కారణం కావచ్చు. వీటికి తన జీవితానికి దగ్గర సంబంధం ఉండటం వల్ల కావచ్చు. ఇంతకు మించి ఆలోచించి తనలో మిగిలి ఉన్న కొద్దిపాటి శక్తిని త్వరలో నాశనం చేసుకునే సాహసం లేకపోవటం వల్ల కావచ్చు. అందుకే పక్షవాతంతో తీసుకుంటున్న రామ్మూర్తి ఎప్పుడు ఇంటి కప్పుకేసే చూస్తూ ఉంటాడు. చూసి చూసి ఆలోచించి మగత నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. ఇంటి గుమ్మానికి దగ్గరలోనే వేప చెట్టు ఒకటి ఉంది. అదొక్కటే వాళ్ల కళ్ళకి కల్పతరువులా కనిపిస్తుంది. సాయంత్రం అవటంతోటే ఎవరి మటుకు వాళ్లే ఆ చెట్టు క్రింద చాపలు వేసుకొని కూర్చోటానికి పోటీలు పడుతూ ఉంటారు. అప్పటిదాకా ఒకరి గాలి ఒకరు పీల్చి, ఒకరి వేడి మరొకరికి పట్టించుకుని చెదిరిన పుట్టల్లో నుంచి బయటికి వచ్చే బక్క చెక్కిన చలిచీమల్లా ఆ ఇంట్లోంచి బయటపడతారు పిల్లలు. తమ కంటే ఏ విధంగానూ ఎక్కువగా కనిపించని ఈ పిల్లల్ని అభిమానంగా చూస్తూ వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేనట్లు ఆ చెట్టుని ఆశ్రయించుకున్న పక్షులు కూడా చెట్టు మూలే ఎక్కడో అక్కడ జాగ్రత్తగా సర్దుకునుంటాయి. లోపల తలుపు వారగా కుక్కి మంచంలో పడుకున్న రామ్మూర్తి వీళ్ళని చూస్తూనే ఉంటాడు, వీటిని చూస్తూనే ఉంటాడు. చూడటం వరకే తల తిరిగేలా ఆలోచించడం మానేసి ఏనాడో అయింది. ఆలోచనలు తనని తినేస్తాయని భయం. అప్పుడు ఇలా కూడా ఆలోచించే అవకాశం తనకి ఉండదని తెలుసు కనుక, అందుకనే చిన్నతనంలోనే ముండమోసిన యవ్వనపు పొంగుని దాచుకోలేక వాటి తాలూకు తలపుల్ని బలవంతాన అదిమి పెడుతూ ఆ ఇంటి చాకిరీ చేయటానికి అవస్థలు పడుతున్న పెద్దమ్మాయి ప్రమీలన్ గురించి ఆలోచించటం మానేశాడు. అయినా పాల పొంగులాంటి ఆ వయస్సు తన కుటుంబ గౌరవాన్ని నిప్పుల పాలు చేస్తుందేమోనన్న భయం ఏదో మూల లేకపోలేదు. అందుకనే అవసరం ఉన్నా లేకపోయినా, అవకాశం వచ్చినా రాకపోయినా ప్రమీల మీద చీటికి మాటికి చికాకు పడటం అలవాటు చేసుకున్నాడు. లేకపోతే తోచదు. ఆ తరువాతది దుర్గ. అక్కడున్న కండపుష్టి అందం లేకపోయినా అందరినీ ఆకట్టుకోవటానికి ఒళ్ళు చేయటం అవసరమని పుస్తకాల ద్వారా జీర్ణించుకుంది. కానీ దాన్ని సంపాదించే మార్గాలను మటుకు తెలుసుకోలేకపోయింది. తరచుగా తనతో పాటు ఎదగని గుండెల్ని చూసుకుని చాటుమాటుగా నిట్టూర్పులు విడవటం, బుగ్గలు నున్నగా ఉండాలని 2 చేతులతో మద్దించుకోవటం, ఆకర్షణీయంగా ఉండటానికి అడపాదడపా అవస్థలు పడటం అప్పుడప్పుడు గమనించిన రామ్మూర్తి నిస్సహాయంగా పళ్ళు కొరుక్కునేవాడు. వస్తోంది, దీనికి వస్తోంది రోగం. ఈ ఆడపిల్లలంతా చివరికి తన కొంప ముంచుతారో ఏమో కర్మ. తండ్రి ముందే నిర్లక్ష్యంగా ఉండేది దుర్గ. దాని తరువాతది రోహిణి. దానికి కండపుష్టి లేదు. దాన్ని గురించిన ఆలోచనలు లేవు. దాని ధ్యాసంతా ఎప్పుడూ తిండి మీదే ఉంటుంది. అది కూడా దొరకటం ఒక్కొక్కప్పుడు కష్టమవుతుంది కనుక ఏది దొరక్కపోతే ఏ ఊరమిరపకాయో ఏ కడిగిన ఆవకాయ ముక్కో చీకుతూ నిశ్చింతగా కూర్చుంటుంది. అది లేకపోతే ఆడుకునే చింతగింజలు బుగ్గన వేసుకుని కూర్చుంటుంది. ఆ తరువాత దాని పేరు పాప. కళ్ళు లోతుగా ఉంటాయి, పళ్ళు పొడుచుకొచ్చినట్టుంటాయి, సగం కనుబొమ్మలు తినేసినట్టుంటాయి. రాని జుట్టు చింపిరిగా నుదుటి మీద పడుతుంటే సర్దుకునే ఓపిక లేనట్టు, అసలు తీరిక లేనట్టు అస్తమానం తల్లితో సమానంగా వంటింట్లో హైరానా పడుతూనే ఉంటుంది. పోలికల్లోనే కాదు, బుద్ధుల్లో కూడా అచ్చుగుద్దినట్టు తల్లిలాగా ఉంటుందది. చెక్క బొమ్మల్లా తిరిగే పాపని చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది రామ్మూర్తికి, దీనికి వయసంటూ వస్తుందా, వస్తే ఎలా ఉంటుందోనని. వెంటనే పెళ్లినాటి తులసమ్మ రూపం కళ్ల ముందు కనిపిస్తుంది. కష్టమే దీనికి పెళ్ళవటం. తను కాబట్టి తులసమ్మని చేసుకున్నాడు. కానీ వెంటనే అసంతృప్తి కలుక్కుమంటుంది. తరువాత పెద్దవాడి పిల్లలు పుట్టారు.
కాల్చిన తీగల్లా ఉండేవారు పుట్టినప్పుడు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువగా కనిపించటం లేదు రామ్మూర్తి కళ్ళకు. వాళ్ళకేం పేర్లు పెట్టారో పట్టించుకోవటం కూడా మానేశాడు రామ్మూర్తి. అందరిలాగే గాలికి పెరుగుతున్నారు. అందరిలా వాళ్ళు ఎప్పుడైనా ఉతికిన బట్టలు కట్టుకుంటే ఓహో వీళ్ళకి ఆకారాలున్నాయన్నమాట అనిపిస్తుంది రామ్మూర్తికి. ఎవరి గురించైనా ఆలోచించటం అంటూ జరిగితే అది పెద్దవాడు ప్రసాదుని గురించి, కుక్కమూతి పిందెలాంటి చిన్నవాడు సత్యాన్ని గురించి. తనకి కాలు చెయ్యి పడిపోయిన దగ్గర నుంచి కొట్లో పద్దులు రాసి పై పనులు చేసి ఇంట్లో పస్తులు లేకుండా లాక్కొస్తున్న ప్రసాద్ని గురించి అప్పుడప్పుడు బాధ్యతగా ఆలోచిస్తాడు. అతని చేతుల మీదే తన జీవితం తెల్లవారిపోతే ఒక విధంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే వాడి కాలపు మనిషి కాదు కనుక. వాడే ఆదుకోకపోతే వెల్లకిలా పడుకుని చూడటానికి కప్పు, కాలక్షేపానికి సాళీళ్ళు ఉండేవే కావు. అలవాటుగా పైకి చూసే రామ్మూర్తికి గుండె చిక్కబట్టినట్టయిపోయేది. ఇకైతే సత్యం వాడిని గురించి ఆలోచించటం అనవసరమని తెలుసు. అయినా మగపిల్లాడు, రేపు ప్రసాద్కి పెళ్ళి పేరంటమవుతే ఈ కుటుంబాన్ని ఆదుకోవలసిన వాడు. వెంటనే నవ్వొస్తుంది రామ్మూర్తికి. భయం కూడా వేస్తుంది. ప్రసాద్కి పెళ్ళవుతుందంటే ప్రసాద్ కూడా పెళ్ళి అవసరం కనిపిస్తూ ఉంటుంది. తనలాగే చేసుకుంటాడా? అప్పుడు తనలాగే వెంటనే చీమల పుట్టలాంటి తన సంతానం గుర్తుకొస్తుంది. దానికి కారణమైన తన బలహీనతలు గుర్తుకొస్తాయి. ఏమీ లేకపోయినా తనలో పురివిప్పిన కోరికలు భయంకరంగా ఇప్పటికీ నవ్వుతూనే ఉంటాయి. తన బలహీనతలు తన రక్తంలో లాగానే ప్రసాదులోనూ సమపాళ్లల్లో ఉండే ఉంటాయి. ఒక్క గదిలో ఇంతమంది పిల్లల మధ్యన పడుకొని కూడా ఎప్పటికప్పుడు అబార్షన్స్తో, అది తప్పితే పురిటి వాసనతో, మరో వానపాము లాంటి ఆకారాన్ని ఒళ్ళో వేసుకొని కూడా రాత్రి బలహీనతలో లొంగిపోయే తనెదిరించలేని బలహీనత ఏదో రోజు రాత్రి అలవాటుగా పసివాళ్ల కళ్ళపడుతుందని తెలుసు. వాళ్ళు గమనిస్తూ ఉంటారని తెలుసు. అలవాటైన తమ గుసగుసల కోసం, వాళ్ళకర్థంగాని చప్పుళ్ల కోసం ఆత్రంగా కళ్ళు మూసుకునే ఎదురు చూస్తారని తెలుసు. అయినా తెల్లవారగాని అలవాటు పడ్డ ప్రాణాల్లా వాళ్ళు మామూలుగానే ఉంటారు. అందరూ మామూలుగానే ఉంటారు. అందుకే అలవాటైన పద్ధతి ఆ ఇంట్లో యథేచ్ఛగా సాగిపోతుంది. అందుకే రామ్మూర్తికి భయం, ప్రసాద్ తొందరపడి పెళ్లి చేసుకుంటాడేమోనని. అయినా ధైర్యం. అలవాటైన ఆ పద్ధతి ఈ మధ్య తన అనారోగ్యం వల్ల రూపుమాసిపోతుందని. మళ్ళా మాట్లాడితే హద్దులేని కోరికలే తన అనారోగ్యానికి కారణమై ఇక నుంచి పిల్లలు అలవాటు పడ్డ దృశ్యాలను క్రమంగా అదృశ్యం చెయ్యగలవని అనుకుంటూనే నిద్రపోతాడు. నిద్రలో కూడా అనుకుంటాడు రామ్మూర్తి. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. బయటలాగే ఇంట్లోనూ కాకి గోలగా వినిపిస్తుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రామ్మూర్తి. అందరూ హైరాణ పడుతున్నారు, హడావుడి పడుతున్నారు. తనతో సంబంధం లేనట్టు తిరుగుతున్నారు, లెక్కేమిటన్నట్టు తిరుగుతున్నారు. ముందు అయోమయంగా అనిపించిన తరువాత అర్థమైంది రామ్మూర్తికి. అయితే తులసమ్మకి అందుకే సంగతి ఏమిటని ఎవరిని అడగటానికి సాహసించలేదు. అయినా ఇప్పుడేమిటి? తనకి పక్షవాతం రోగం వచ్చిన దగ్గర నుంచి దగ్గర 8 నెలలు. అంటే ఆ లెక్కన తులసమ్మకి 8 నెలలన్న మాటేగా. మరి నెలలు నిండినట్టు ఎలా అవుతుంది? అయితే నెప్పులు పడుతున్నట్టుంది. ఇదేమిటి? అయోమయంగా గుడ్లప్పకించి చూస్తున్నాడు రామ్మూర్తి. చేయాల్సిందేదో ముందే చేశాడు కనుక, ఇప్పుడు ఇంతకు మించి మరేదీ చెయ్యలేడు కనుక. పాప పెద్ద ఆరిందాల పాతగుడ్డల మూటని ముందేసుకొని కూర్చుంది. ప్రమీల కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టున్నా చెయ్యి మటుకు తల్లి పొట్టను సౌమ్యంగా నిమురుతోంది. బాధను బలవంతాన నిశ్శబ్దంగా దిగమింగుతున్న తులసమ్మను అలవాటుగా చూస్తున్నారు తక్కిన పిల్లలు. చచ్చాం, మళ్ళీ ఎవరో పుడతారల్లే ఉంది. ఎలా బాబూ? ఆఖరిది చేతులు అష్టవంకర్లుగా తిప్పుతుంటే దుర్గా, రోహిణి చటుక్కున రామ్మూర్తి వైపు చూశారు. అప్పటికే రామ్మూర్తి కళ్ళను బలవంతంగా మూసుకున్నాడు. అక్క, అప్పుడైతే నేను చెట్టు కిందకే వచ్చేస్తాను పడుకోవటానికి. చంటిది ప్రమీల భుజాలు కుదపటం, ప్రమీల మందలింపుగా దాన్ని పక్కకు నెట్టటం రామ్మూర్తికి కళ్ళు మూసుకున్నా కనిపిస్తూనే ఉంది. అంతలో గుమ్మంలో రిక్షా ఆగిన చప్పుడు. ఇంట్లో సందడిగా తులసమ్మ మూలుగు పెద్దదిగా, అలవాటుకు విరుద్ధంగా, అంతా ఏమిటోగా అనిపిస్తుంటే బిక్క మొహం వేసి చూస్తున్నాడు రామ్మూర్తి. నాన్న, అమ్మకు బాగాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెడుతున్నాం. ఇక తన బాధ్యత తీరిపోయినట్టు ప్రసాద్ అడుగులు దూరంగా వినిపించాయి. తులసికి ఒంట్లో బాగాలేదా? లేవలేనని తెలిసి లేవబోతున్న రామ్మూర్తి వంక అంత బాధలోనూ వెడుతున్నాను అన్నట్టు చూసింది తులసమ్మ. నేను వెడుతున్నాలే నాన్న. బాధ్యతంతా తన నెత్తి మీదే ఉన్నట్టు తండ్రికి భరోసా ఇస్తూ తను రిక్షా ఎక్కింది పాప.
పూర్తిగా తెల్లవారేక నీరసంగా వచ్చి చెప్పాడు ప్రసాద్. పిండం కడుపులోనే చచ్చిపోయి ఉందట. దాన్ని బయటపడేసరికి దేవుడు దిగొచ్చాట. ఏదైతేనే తులసమ్మ కులాసాగా ఉంది, తృప్తిగా అనుకున్నాడు రామ్మూర్తి. మనకు పురుడు క్రింద లెక్క కదూ, మరి ఇవాళ గుళ్ళో కొబ్బరికాయ కొట్టొచ్చా అన్నయ్య? ప్రసాద్కు కాఫీ అందిస్తూ అంది ప్రమీల. అమ్మ కోసం మొక్కుకున్నావా? అవును, అమ్మ బ్రతికితే చాలు వెంటనే కొబ్బరికాయ కొడతానని. తప్పేముందమ్మా, వెళ్ళిరా. అయినా గుళ్ళో కొట్టేది నువ్వు కాదుగా, తనకు సంబంధం ఉంది కనుక కలగజేసుకున్నాడు రామ్మూర్తి. కాఫీ చప్పరిస్తున్న ప్రసాద్కి దూరం నుంచి పద్మ రావటం కనిపించింది. ప్రమీ, నీ ఫ్రెండ్ పద్మొస్తున్నట్టుంది. కాఫీ కాస్త మిగిలితే తీసుకురా. ఆ ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీని పద్మ కోసం ఖాళీ చేశాడు ప్రసాద్. అప్పటికే దాన్ని వేప చెట్టు కింద వేసింది చంటిది. ఏమిటి ప్రమీ, మీ అమ్మగారికి హడావుడి చేసిందట, మా ఇంట్లో అద్దెకుండే కాంపౌండర్ చెప్పాడు. పిండం లోపల పోయి చాలా ప్రమాదమే అయింది పద్మ, ఇప్పుడు కులాసానే. పోన్లే, ఏదో ఆలోచిస్తూ కాఫీ గ్లాస్ అందుకుంది పద్మ. ఇప్పుడు నువ్వెక్కడికైనా వెడుతున్నావా? లేదే, ఎందుకు? అమ్మ కులాసాగా ఉంది కదూ, గుడికి వెళ్ళొద్దామని. దాందేముంది, పద, నాకు మనసు బావుళ్లేదు. నిమిషంలో తయారైంది ప్రమీల. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసేవారు. మనసు విప్పి కబుర్లు చెప్పుకునేవారు. కబుర్లలో కష్టాలు మర్చిపోయేవారు. నిజానికి కష్టాలంటే తెలియని వయసులోనే వాళ్ళు మనసులు కలుపుకున్నారు. అంతస్తుల తేడాలు వాళ్లల్లో చూద్దామన్నా కనిపించేవి కావు. పద్మకి ఏ విధంగా చూసినా లోటు లేదు. తండ్రి పేరు ప్లీడరు. అప్పుడు ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తూనే ఉన్నాడు. అన్నయ్య మదన్మోహన్ తండ్రికి తోడుగా ప్రాక్టీస్ పెట్టాడు. అయితే డాక్టర్గా. వదిన అరుణకి కూడా పద్మ అంటే ప్రత్యేకమైన అభిమానం, ఆపేక్ష. తల్లిని గుర్తించిన వయసులోనే ప్రమీల తల్లి లేనిదైంది. అయినా తండ్రి అన్నయ్యల దగ్గర తల్లిలో లేని లోటును భర్తీ చేసుకుంది. పద్మ అన్ని విషయాల్లోనూ అదృష్టవంతురాలంటారు అందరూ. అలానే అనుకుంది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు తనని మించిన దురదృష్టవంతురాలు లేదంటుంది. ఎందుకు పద్మ అలా అంటున్నావు? అసలు ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు, నాతో చెప్పకూడదా? కొబ్బరి ముక్క కొరుకుతూ ఏటో చూస్తున్న పద్మని విచిత్రంగా చూసింది ప్రమీల. నేనేదైనా చెప్పుకోగలిగితే అది నీతో మాత్రమేనే, కానీ ఇది ఒకరికి చెప్పగలది అంత మాత్రాన ఎవరు తీర్చగలది కాదే. పద్మ మాటలు మరీ విచిత్రంగా అనిపించాయి ప్రమీలకి. తనకంటే లేచిన దగ్గర నుంచి అన్ని సమస్యలే. తీర్చలేక బాధపడుతున్న వాళ్ళు వేరే ఉండొచ్చు, ప్రత్యక్షంగా తనకు సంబంధం లేకపోవచ్చు, కానీ తనకు మనశ్శాంతి ఉన్నదెప్పుడు? కంటి నిండా నిద్ర కోసం, కడుపు నిండే తిండి కోసం ఎన్ని రోజులు కన్నీళ్లు పెట్టుకోలేదు తను. తన వాళ్లతో పాటు తీరని సమస్య తనకది. కడుపు నింపుకుంటూ అర్ధాకలితో ఎన్నాళ్ళు తృప్తి పడగలరు? ఇప్పుడు మటుకు అసలు అన్నీ వదిలేసినా కూడా, అన్నీ ఉండి కూడా భయంకరమైన గతం తనలో ఉందే, అంతకన్నా భయంకరమైన భవిష్యత్తు ఊహాతీతంగా ఉందే. అయినా కూడా మరొకరి ముందు పద్మల ఇంత బేలగా ఎప్పుడు ఏనాడు బయటపడలేదు. పద్మ మటుకు ఏదో జరిగే ఉంటుంది. అది పద్మ ఊహించింది, ఆశించింది అయ్యే ఉంటుంది. అసలు ఏమై ఉంటుంది? చెప్పనా ప్రమీలని చదివినట్లు బేలగా అంది పద్మ. చెప్పగలిగిందైతేనే, చెప్పాలనిపిస్తేనే చెప్తాను. అయితే నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా? నాకు తెలిస్తే. తెలియనంతటి పసిదానవు కావు, అయినా ఆలోచించి చెప్పు కుతూహలంగా ముందుకు వంగింది ప్రమీల. జీవితంలో అన్నింటికన్నా దుర్భరమైనదేమిటి? దారిద్ర్యం, వైధవ్యం. టక్కున సమాధానం చెప్పింది ప్రమీల. అదోలా నవ్వింది పద్మ. కొంతకాలం వరకు నేను అదే అనుకునేదాన్ని. నిన్ను చూసినప్పుడల్లా అనుకునేదాన్ని. నిన్ను తలుచుకుని బాధపడేదాన్ని. కానీ ఊపిరి బిగబట్టి పద్మనే చూస్తోంది ప్రమీల. దారిద్ర్యం మరీ దుర్భరమైనదైతే తప్ప శరీరాన్ని బాధించినంతగా మనసుని బాధించదు. బాధగా ఉన్నా ఆ బాధకు అలవాటు పడటం అలవాటైపోతుంది. ఆశకు అంతులేనట్టే దారిద్ర్యానికి ఉండదు. నిజానికి మాకన్నా మీరు, మీకన్నా చెట్టు కింద వాళ్ళు, వాళ్లకన్నా ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతారు. ఇది నిజమైన ఎవ్వరూ ఒప్పుకోరు. డబ్బు అన్ని దిగుళ్లను తీరుస్తుందంటారు, కానీ అది భ్రమ. పోతే వైధవ్యం. ప్రమీ, నాకు తోచింది చెప్తున్నాను, కోపం తెచ్చుకోకు. మీ ఆయన పోయినప్పుడు నీకింకా లోకం తెలీదు. పెళ్ళంటే తీయని భావం, అతని తలుపులంటే స్పందన. అనాలోచితంగా అప్పుడు నీకు రాలేదు, ఆలోచించినా ఇప్పుడు నీకు రావు. ఆ మధుర భావనలు, ఆ బంధంలోని పవిత్రత, ఆ అనుబంధంలోని తీయదనం ఇప్పుడు కానీ నీకు అర్థం కావు. ఒక విధంగా చూస్తే మానసికంగా ఇప్పుడు నువ్వు కన్యవే.
మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే నువ్విప్పుడు సమాజం దృష్టిలో కన్యవైనా నీకు కట్నాలిచ్చి సాంప్రదాయబద్ధంగా ఒక ఇంటిదాన్ని చేయటం మీ వాళ్ళ తాహతకు మించిన పని. అంతేకాదు సాంప్రదాయం ఒప్పుకోని పని. ఎలాగూ నీ అంతట నువ్వే నీకు కావలసిన వాడిని వెతుక్కోవాలి, లేకపోతే నీకోసం ఎవరైనా వెతుక్కుంటూ రావాలి. అప్పుడు కట్నాల ప్రసక్తి ఉండదు, ఆర్థిక బాధలు అడ్డురావు. కోరి చేసుకుంటున్నారు కనుక నీకు ఇదివరకు పెళ్ళైనా అతనున్నా లేకపోయినా ఆ వచ్చేవాడికి అభ్యంతరం ఉండదు, నీకు అంతకన్నా ఉండదు. నీ జీవితంలో ఎప్పుడూ ఎరుగని తృప్తిని సంతోషాన్ని నువ్వు గెలుచుకుంటావు. తన సమస్యల్ని దూదిపింజల్లా ఎగరేస్తుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది ప్రమీల. కానీ నా పరిస్థితి అలా కాదు ప్రమీ. తనతో ఏదో చెప్పాలనుకుంటోంది, కానీ చెప్పలేకపోతోంది. తను చెబితే బావుండదు, తనేదైనా చేయగలిగితే బావుండును. పద్మ చేతిని ఓదార్పుగా నొక్కింది. పద్మ కళ్ళల్లో సన్నటి నీటి పొర మెరిసింది. నేను జీవితంలో ఓడిపోయాను ప్రమీ. అదురుతున్న పెదాలను మునిపంటితో నొక్కిపెట్టి ఎటో చూస్తూ అంటున్న పద్మని తెల్లబోయి చూసింది ప్రమీల. ఇంత పెద్ద మాట పద్మ అంటుండగా ఎప్పుడూ వినలేదు ప్రమీల. అంత అవసరం రాలేదు. ఓడిపోవటమా? ఎందుకు? ఏ విషయంలో? ప్రమీలకు అర్థం కాలేదు. నాన్న నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అన్నీ మర్చిపోయి కొత్తగా ఫ్రెష్గా. ఎలా? మొహం ఎర్రగా కందిపోయి కదిలిస్తేనే ఏడ్చేటట్టుంది పద్మ. కంట్లో నీళ్లు ఆగనంటున్నాయి. గుండెల్లో బాధ కళ్ళల్లో మెరుస్తోంది. పద్మ అసలు అర్థం కాలేదు ప్రమీలకి. ప్రమీ, ఏ బాధనైనా భరించవచ్చు, కానీ ప్రేమ విఫలమైతే, ఆ ప్రేమ విచ్ఛిన్నమైపోతే అది ఎంత బాధో తెలుసా? దాన్ని భరించటం ఎంత కష్టమో తెలుసా? లైఫ్ అంతా ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? నీకు చెప్తే అర్థం కాదు. నాకు అసలు బ్రతకాలని లేదు ప్రమీ. పసిపిల్లలా ఏడుస్తున్న పద్మ రెండు చేతులు గట్టిగా పట్టుకుని గాబరాగా దిక్కులు చూసింది ప్రమీల. స్తంభం చాటుగా కూర్చోవటం వల్ల ఎవరికైనా కనిపించే ప్రమాదం అంతగా లేదు. ప్రదక్షిణ చేసేవాళ్ళు మటుకు ఒక కన్నిటు వేసి 190 కోరికలతో లెక్క పెడుతూ తిరుగుతున్నారు. ఎదురుగా ఉన్న పూజారి ఇంట్లో వాళ్ళు మటుకు గమనించినట్లు పనులు చేసుకుపోతున్నారు. పిచ్చి, ఏమిటా మాటలు? ప్రమీలకి అంతకన్నా ఇంకేమనాలో అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోతోంది. అడుగుదామంటే ధైర్యం చాలటం లేదు. పిచ్చి పట్టినా బావుండును. ఎవరికి? నాకే. నా కోసం. మరి నీకోసం బ్రతుకుతున్న వాళ్ళ మాట? అదంతా హంబక్. నీకోసం ఏమైనా చేయగల వాళ్ళున్నారేమో, కానీ నీకోసం బ్రతికే వాళ్ళెవ్వరూ లేరు. పిచ్చిదానా అంటున్న పద్మని తెల్లబోయి చూసింది ప్రమీల. చుట్టుపక్కల చూసిన ప్రమీల తననే తదేకంగా చూస్తున్న జత కళ్ళు అయస్కాంతంలా లాగేసినట్టయి చూపులు నిలిపేసింది. ఆ కళ్ళు తడబడలేదు, భయపడలేదు. ప్రమీల గుండెల్లోకి సూదులు గుచ్చుతున్నట్టు చూస్తూనే ఉన్నాయి. గుండె బెదిరినట్టయి అప్రయత్నంగా పమిట సర్దుకుంది ప్రమీల. నీకు అర్థం కాదు ప్రమీ. నీ మనసును ఎవరికైనా ఇచ్చేసి ఆ మనసులో నువ్వు శాశ్వతం అని కలలు కని అతనితోనే జీవితాన్ని ఊహించుకొని మానసికంగా ఎన్నో రాత్రులు అతనితో కాపురం చేసి ఆత్మసాక్షిగా దంపతులై అందరి సాక్ష్యం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న సమయంలో కలల్లోని కురితలకు మధురమైన రూపాన్ని ఆపాదించుకోబోయే సమయంలో సుఖమయం కావాల్సిన జీవితం దురదృష్టవశాత్తు విషాదానికి దారితీస్తే, కలలుగా మిగిలిపోతే జీవితానికి ఇక భవిష్యత్తు ఏం లేదన్న పచ్చి నిజం పదే పదే గుండెల్లో బాకును గుచ్చుతుంటే, తన వాళ్ళుండి ఏకాకిగా మిగిలిన తన వాళ్ళనుకునే వాళ్ల కోసం ఎదురు చూసే నిరీక్షణ అంతు లేనిదని తెలిసి, గుండెల్లో గాయం మానదని తెలిసి, అన్నీ తెలిసి పిచ్చిదాన్లా చూస్తున్న ప్రమీలని అదోలా చూసింది పద్మ. ఏమే అలా చూస్తున్నావు? కథలోలా డైలాగ్స్ మాట్లాడుతున్నాననా? నిజ జీవితంలో ఎవ్వరూ మాట్లాడుకోని కవిత్వం మాట్లాడుతున్నాననా? నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రమీ. హృదయం భగ్నమైనప్పుడు, ఆ హృదయానికి గాయమైనప్పుడే నిజమైన కవి పుడతాడట కదూ? చాలా మటుకు అర్థమైంది ప్రమీలకి. బాధ వ్యధను రగిలిస్తుంది, వ్యధ గుండెను కరిగిస్తుంది, అది కన్నీటితో మెరుస్తుంది. సరిగ్గా అప్పుడే పద్మలాంటి వాళ్ళు ఒక విధమైన ఉన్మాద స్థితికి వస్తారు. ఇతరుల ఓదార్పుని అర్థిస్తారు. అది తాత్కాలికమేనని తెలుసు, ఉపశాంతిని ఇవ్వదని తెలుసు, అన్నీ తెలుసు. అప్రయత్నంగా పూజారి ఇంటివైపు చూసింది ప్రమీల. ఇప్పటిదాకా తన కళ్ళల్లో కళ్ళు కలిసిన అతను పూజారి కొడుకు నింపాదిగా పడకూర్చిని గుమ్మం ముందుకు జరుపుకుని కూర్చున్నాడు. ప్రమీ, నువ్వెప్పుడూ ప్రేమలో పడలేదు కదూ? ఉలిక్కిపడి సర్దుకొని కూర్చుంది ప్రమీల.
అందుకే నేను చెప్పబోయేది అర్థమవకపోవచ్చు. మీ బావ సత్యమూర్తి సంగతేనా? బావ బావ అనటం ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు శ్రీవారనే ఉత్తరాలు రాయటం, ఇప్పుడంటే ఈ మధ్య. పద్మ కన్నీటిలో సమాధానం దొరికిపోయింది ప్రమీలకి. ఏదో చెప్పబోతున్నదల్లా దూరం నుంచి పరుగున వస్తున్న తమ్ముడు సత్యాన్ని చూసి నిలబడింది. అక్క, మరే నాన్నకు లేదు, ఆయాసం మళ్ళా వచ్చింది, నువ్వింకా రాలేదని ఒకటే తిడుతున్నాడు. మురికి పట్టిన లాగు పైకి లాక్కుంటూ ప్రమీల చెయ్యి పట్టుకున్నాడు సత్యం. పద్మ, ఇంకో రోజు వద్దాం, ఇంట్లో అమ్మ కూడా లేదు. అయిష్టంగానే లేచింది పద్మ. వెళ్ళబోతున్నదల్లా అప్రయత్నంగా వెనక్కి చూసింది ప్రమీల. అతను పడక కుర్చీలో పడుకొని తన వంకే చూస్తున్నాడు. ఆ రోజుకి ఇంటి పనంతా అయిందనిపించింది ప్రమీల. గాలి కోసమని మంచాన్ని గుమ్మానికి దగ్గరగా లాక్కుని పడుకున్నాడు రామ్మూర్తి. అయినా గాలి సరిపోవటం లేదు. తన మాట వినే ఒంటి చేత్తో నిమిషానికి మెడ తుడుచుకుంటూ గొణుక్కుంటున్నాడు. నాన్న, పోనీ ఇంకా దగ్గరగా జరపమంటావా? తులసమ్మ నోట్లో ఐరన్ టాబ్లెట్ పడేస్తూ యథాలాపంగా అడిగింది ప్రమీల. ఎదవ బతుకు, ఎందుకొచ్చిన బతికిది? రామ్మూర్తి గొణుగుడిని అలవాటుగా చూసింది. తన ప్రశ్నకి సమాధానం రాదని తెలుసు ప్రమీలకి. ఆ మంచానికి ఇంకా గాలి తగిలే స్థలం అక్కడ మిగిలి లేదని తెలుసు. అయినా అడగటం ప్రమీలకు అలవాటు, అలా గొణుక్కోవటం రామ్మూర్తికి అలవాటు. అతనికే నయం, గుమ్మ ముందు కొద్దిగానైనా గాలి వచ్చే చోటైనా ఉంది. ఆ మంచం పక్కన అలవాటైన చోట్లో చాప మీద ముడుచుకు పడుకునే తులసమ్మ మటుకు గాలి కావాలని ఎప్పుడూ అడగదు. ఆ విషయంలో మటుకు ఎప్పుడూ ఎవరి మీద గొణుక్కునెరగదు. ఎందుకంటే రామ్మూర్తి తన కోసం నిర్దేశించుకున్న స్థలం అదే వీలుగా ఉంటుందని, అందరి కళ్ళకి మరుగ్గా ఉంటుందని రామ్మూర్తికి పెద్ద నమ్మకం. ఆ స్థలం చలవ వల్లే ఇప్పుడు ఇంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు. అందరూ కాకపోయినా చాలామంది నిక్షేపంగా ఉన్నారు. అందుకే ఊపిరి ఆడకపోయినా, దోమలు ముసురుకుంటున్నా, నీరు వాసన పరామర్శించిన ఉలక్కుండా పలక్కుండా అలవాటుగా ఆ చోట్లో పడుకునే ఉంటుంది తులసమ్మ. ఏ బాధ లేనట్టు సన్నగా గురకపెడుతూ నిద్రపోయే తులసమ్మని చీకట్లో కూడా తదేకంగా చూస్తూ ఉంటాడు రామ్మూర్తి. అదృష్టవంతురాలు. తనకు లేని అదృష్టమేదో తులసమ్మకు ఉందనిపిస్తుంది రామ్మూర్తికి. తండ్రికి పక్షవాతం వచ్చిన కొన్ని రోజులకి అడిగింది దుర్గా, అమ్మా, ఈ వాసనలో ఎందుకే ఇంకా హాయిగా మాతో పాటు చెట్టు కింద పడుకోకూడదు? ఎందుకే ఇంకా అంటే అర్థం? నిన్నగాక మొన్న పుట్టింది ఈ దుర్గా. దీని బతుక్కి ఇది సలహాలు చెప్పేదే. అయినా పెద్దవాళ్ళని పట్టుకొని ఆ మాటలేమిటి? అసలు దాని ఉద్దేశం ఏమిటి? అసలు దానిలో కాపురం చేసే లక్షణాలు ఏవీ కనిపించటం లేదు. టక్కరి వాటం దాంది. ఏవేవో అర్థాలు తీసుకుని గుర్తొచ్చినప్పుడల్లా పీక్కుంటూనే ఉంటాడు రామ్మూర్తి. పోన్లేమ్మా, ఇన్ని సంవత్సరాలు గడవలా, కష్టమో సుఖమో ఇక్కడే అలవాటైపోయింది అంటూనే నిద్రకు ఉపక్రమించేది తులసమ్మ. అందుకే దుర్గకి కోపం వచ్చేది ఎక్కువగా రామ్మూర్తి మీద. రాత్రైనా చల్లగాలికి నోచుకొని వాళ్ళ బ్రతుకు ఒక బ్రతుకులా అనిపించేది కాదు. పాపం నాన్న మూలాంచి అమ్మకి అప్పుడూ సుఖం లేదు. నాన్నకి జబ్బు చేసినా కూడా ఇప్పుడు సుఖం లేదు. కోపం వచ్చినప్పుడల్లా కసిగా అనుకునేది దుర్గా. అందరూ ఆదమరిచి నిద్రపోతున్నా ఒక్కొక్కప్పుడు నిద్ర పట్టేది కాదు దుర్గకి. కాసేపు వేప చెట్టు వంక, కాసేపు గుమ్మం వంక చూస్తూ పడుకునేది. సరిగ్గా అర్ధరాత్రికి అలవాటైన దుర్గ కళ్ళకి ఎండిపోయిన అమ్మ ఆకారం మెల్లిగా లేచి రామ్మూర్తి దగ్గరికి వెళ్ళటం నీడలా కనిపించేది. కళ్ళు తెరుచుకొని పళ్ళు బిగబట్టి చూస్తూనే ఉండేది. అలవాటైన చప్పుళ్ళు, గుసగుసలు. దుర్గ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయేది. తనకు తెలియకుండానే పిడికిళ్ళు బిగుసుకుపోయేవి. అర్థం అవటం మొదలుపెట్టాక కసిగా అనుకునేది దుర్గ, ఇంకేముంది, మళ్ళా కొన్ని నెలల్లో వరం లాంటి వాడెవడో పుట్టుకొస్తాడు. మళ్ళా వాడితో నిద్ర లేకపోవటం, పొత్తిగుడ్డల వాసన, బాలింత కంపు, వాడి చాకిరి, ఖర్చు అంతా గుర్తుకు వచ్చి నిద్ర పట్టేది కాదు దుర్గకి. అయినా అది తన డిపార్ట్మెంట్ కాదు. అవస్థపడేది అన్నయ్య, అమ్మ, ప్రమీల. మధ్యన నాకెందుకు? ఇంకా తను లోపల గుసగుసలు లీలగా వినిపిస్తుంటే ఎందుకో దుర్గ గుండెలు జివ్వును లాగుతుంటే తనకు తెలియకుండానే నిద్రపోయేది దుర్గ. రోహిణి, పాప మటుకు ప్రమోషన్ వచ్చినట్టు చెట్టు క్రిందే అలవాటు పడిపోయారు. తర్వాత 2 ఆడపిల్లలకి ఎక్కడ పడుకున్నా పట్టింపు లేదు. ఇక్కడే పడుకోవాలన్న నిబంధన లేదు. అందుకే చంద్రంతో పాటు బుద్ధిగా అమ్మా నాన్నల గదిలోనే పడుకుంటారు. వాళ్ళకి ఏం జరిగినా ఏమీ పట్టదు, ఏమీ లేకపోయినా పట్టినట్టు ఉండదు. అదే కావాలి రామ్మూర్తికి. అందుకనే రాత్రి 10 అయ్యేసరికల్లా
నోరు తెరుచుకుని నిద్రపోయే ఈ పిల్లల్ని తృప్తిగా చూసుకుని మధురంగా నవ్వుకునేవాడు రామ్మూర్తి. ఆ నవ్వంటేనే దుర్గకి భయం. ఈయనకి ఏదైనా పెద్ద జబ్బు చేసి మంచాన పడితే బావుండును, అప్పుడు కానీ అమ్మ హాయిగా ఉండదు, ఏ కడుపు కాలు లేకుండా. ఎక్కువ మండినప్పుడు దుర్గ ఎప్పుడు ఇలాగే అనుకునేది. అందుకని రామ్మూర్తికి పెరాలిసిస్ వచ్చిన రోజు అందర్లా అంతగా బాధపడలేదు, హైరాణ పడలేదు. పర్వాలేదు, అమ్మకి నేను భయపడ్డట్లు కాన్పుల వల్ల చావు రాదు అంటూ తృప్తి పడేది. ప్రసాద్ కంటూ ప్రత్యేకించి ఒక మనిషి పడుకోవటానికి వీలుగా ఉండే చెక్క బల్లొకటుంది. పగలంతా ఎవరైనా కూర్చోవటానికి పనికొస్తుంది. రాత్రి ప్రసాద్ ఇష్టప్రకారం తిరుగుతూ ఉంటుంది. ప్రమీల పనులలో అందరి పక్కలు పర్యవేక్షించటం ఆఖరిది. ఇంకా ఆ రోజు హాయిగా నిద్రపోవచ్చనుకుంది. ఒక మూలగా ముడుచుకు పడుకుంది దుర్గ. తల దగ్గర లాంతరు వెలుగుతోంది. ఏదో పుస్తకాన్ని దీక్షగా చదువుకుంటోంది. అది దేనికి సంబంధించిన పుస్తకమో తెలుసు ప్రమీలకి. ఇదివరకు దుర్గ దిక్కులు చూస్తూ చదివేది. ఎవరైనా వస్తుంటే ఉలిక్కిపడి దిండు కింద దాచేసేది. కానీ ఇప్పుడు ఆ స్టేజీ దాటిపోయింది. ఏం మాట్లాడినా నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతోంది. ఏది చదివినా పుస్తకానికి అట్ట లేకుండా చదవటం అలవాటు చేసుకుంది. దుర్గని చూస్తుంటే ఈ మధ్య భయం వేస్తోంది ప్రమీలకి. దుర్గని చూస్తేనే కాదు, తనని చూసినా తన మనసును చూసినా అసహనంగా పడుకుంది ప్రమీల. చల్లని వెన్నెల ఏదో గుర్తుకు తెస్తోంది. గుండెల్లోని పొంగు ఉవ్వెత్తుగా ఎగిరెగిరి పడుతున్నట్టుంది. తనకే తెలియని భావం మత్తుగా నరాల్ని లాగేస్తున్నట్టుంది. ఎప్పుడు ఈ వెన్నెల్లో ఇలాగే పడుకుని అన్నీ మరిచి ఇలాగే ఆలోచిస్తూ పడుకుంటే తన చుట్టూ ఎవ్వరూ లేకుండా, తన ఊహల్లోకి మరెవ్వరూ రాకుండా ఒక్కతే ఉండి తనతో రమేష్ గుర్తుకొచ్చి దిండుని దగ్గరగా తీసుకుంది. రమేష్ రావాలన్నంత గాఢంగా దగ్గరికి హత్తుకుంది. ఈ మధ్య తనకే తెలియని మార్పేదో తనకే స్పష్టంగా కనిపిస్తోంది, కొత్తగా అనిపిస్తోంది. దుర్గలాంటి వాళ్ళకి అనిపించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు ప్రమీల దినచర్య యాంత్రికంగా సాగిపోయేది. ఇంటి పని చేయటానికి మాత్రమే పనికొచ్చే యంత్రంగా తనంతాను మలుచుకుంది. అంతకు మించి గత్యంతరం లేదు కనుక తన ఇంట్లో వాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా సమాజం అంటే విపరీతమైన ఆపేక్ష, దాని ఆంక్షలు జవదాటలేని బలహీనత, దాని అనుగ్రహం మీద ప్రాణాలు పోతాయేమోనన్నంత భయం అధికంగా ఉంది కనుక, నరాల జీర్ణించి ఉంది కనుక ఆ ఇంట్లోనే, ఆ మనస్తత్వాల మధ్యనే, ఆ 4 గోడల ఇరుకులోనే, ఆ సమాజం గీసిన చదరంగంలోనే, వాళ్లకు వాళ్ళు గీసుకున్న సాలిగూట్లోనే వాళ్లల్లాగే పాలిపోయిన మనసుతో పుటుక్కున తెగిపోయే బలహీనమైన దారం లాంటి మనోనిశ్చయంతో, సంఘం నీతి పట్టిన ఉగ్గు పాలతో అలాగే పెరగాలనుకుంటూనే పెరగక తప్పదనుకుంటూనే మానసికంగా అంతవరకే పెరిగింది. శారీరకంగా సరిపడా ఎదిగింది. అందుకే తన ఎల్డీసీ తాహతుకి, ఇంత పెద్ద సంసారానికి, ప్రతి ఒక్కరి కోసం ఇంతకన్నా ఎక్కువగా తేలేనని, వయసు పండిన రోగిష్టివాడిని, చేవచచ్చిన చెరుకుపుప్పి లాంటి వాడిని, పొంగి ఇక పొంగే తాహతులేని, అడుగంటబోయే పాలకన్నా ఎక్కువగాని మూడో పెళ్లివాడిని ప్రమీలకి రామ్మూర్తి అపురూపంగా చూపించి చేసుకోవాల్సిందే అన్నా కాదనలేకపోయింది ప్రమీల. ఆడదానికి పెళ్లి అవసరమని తెలుసు కనుక, ఇంతకు మించి మొగాడిని తనకు అండగా తేగల స్తోమత తన తండ్రికి లేదని అందరికన్నా బాగా తెలుసు కనుక, ఎందరికో లేని అదృష్టం పసుపుతాడు రూపంలో ఈ రకంగా తన మెడలో పడబోతోంది కనుక, అది తెగేదాకా సమాజంలో తనకి రక్షణ పుష్కలంగా దొరుకుతుందని ఊహించగలిగింది. తెగిన తనకు సానుభూతి ఏ విధంగానూ తక్కువగా అందదని చూసి నేర్చుకుంది కనుక, అందుకనే సరేనంది. పెళ్లిపీటల మీద కూడా అతన్ని చూసే అవసరం తనకసలు లేనట్లే కూర్చుంది. గుంటూరు దిగుడు బావుల్లో నేల కంటుకొని మెరిసే నీటి పొరల్లాంటి అతని కళ్ళు పదే తనని చూస్తున్నాయని తెలిసినా నిర్లిప్తంగా కూర్చుండిపోయింది. కాలిపోయిన కొరకంచులకి మధుపర్కాలు కట్టినట్లున్న అతని కళ్ళని చూసినా, ఎండిన పొగాకు పొరల్లా గాలికి ఎగిరెగిరి పడేలా ఉండే అతని ఛాతీని చూసినా, నరంలాంటి అతని వేళ్లు పానకం బిందెలో తన గుప్పిటను పట్టు చిక్కించుకున్నా తనకేమీ అనిపించలేదు. కమ్మిలిన అతని పెదాలను తాకిన కాఫీ గ్లాసును తను ఎంగిలి చెయ్యాలని గారపట్టిన అతని పళ్ళు వెకిలిగా నవ్వుతుంటే, ఎండిపోయిన అతని చెక్కిళ్లను గరుకుపడిన ముడతలు ఒక పక్కగా లాగేస్తుంటే, పుచ్చిపోయిన దూలం లాంటి అతని ముక్కు మీద కండరం మటుకు యాక్టివ్గా కదులుతుంటే, మొదటిసారిగా పరిశీలనగా చూసిన ప్రమీలకి అనిపించింది ఈ మనిషి ఎక్కువ కాలం బ్రతకడని. అప్పుడే మెళ్ళో మంగళసూత్రం బరువుగా ఎవరో బలవంతంగా లాగుతున్నట్లనిపించి, ఈ బరువు తగ్గే రోజు త్వరలో వస్తుందేమో అనిపించింది. అక్క, శోభనం అంటే ఏమిటే? కుతూహలంగా అడుగుతున్న దుర్గని చూసి
అర్థం లేని నవ్వు నవ్వింది. దుర్గ కళ్ళకు మటుకు ప్రమీల ఎంతో అదృష్టవంతురాల్లా కనిపిస్తోంది. పట్టు చీరలో మెరుస్తోంది. మెళ్ళో పచ్చదనం అందంగా కనిపిస్తోంది. చేతి నిండుగా గాజులు హుందాగా మెరుస్తున్నాయి. పచ్చని కాలివేళ్లకు మట్టెలు ఎంత అందాన్నిచ్చాయి. మొత్తానికి ఎప్పటికన్నా అందంగా ఉంది దుర్గ కళ్ళకి. ఇదివరకు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఉన్న ఒక్క చీరని మంచిదనిపించే ఆ ఒక్కదాన్ని చేతి ఇస్త్రీ పెట్టి అపురూపంగా కట్టుకునేది అక్క. ఏ రోజుకు ఆ రోజే కట్టుకోవటానికి బట్టలు వెతుక్కోవాల్సి వచ్చేది. ఇక నుంచి అక్కకి బట్టలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు బావకి అక్కకి నిర్దేశింపబడిన ఇల్లంటూ ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఒక గదైనా అరగదైనా దాని మీద సర్వహక్కులు అక్కకే పరిమితమై ఉంటాయి. ఇక్కడ లేని ఎన్నో వస్తువులు అక్కడ అక్క సొంతమై ఉండి ఉంటాయి. అప్పటి దుర్గ దృష్టిలో ప్రమీలని అదృష్టవంతురాల్ని చేసిన అమూల్యమైన అంశాలలో పైవి కొన్ని. కానీ ప్రమీలకు అదృష్టం కూడా మిగల్చలేదతను. అతని దీర్ఘ వ్యాధిని అనుకోని ఆవేశాన్ని తట్టుకోలేకపోయింది. బలహీనమైన అతని గుండె శోభనం రోజు రాత్రే కొట్టుకోవటం మానేసింది. గతం గుర్తుకొచ్చి ప్రమీల ఒళ్ళు జలధరించింది. మొహాన పట్టిన చెమటను తుడుచుకుంటూ గాబరాగా దిక్కులు చూసింది. దుర్గ సెక్స్ పుస్తక పఠనంలో పూర్తిగా మునిగిపోయింది. రామ్మూర్తి చెయ్యి అలవాటు ప్రకారం ఎండిన తులసమ్మ ఒంటిని తడుముతూనే ఉంది. రేపు గురించిన ఆలోచనలతో ప్రసాద్ నోట్లో ఉన్న సిగరెట్ అతని గుండెలో మండుతూనే ఉంది. రామ్మూర్తిని దుర్గని మార్చి మార్చి చూస్తున్న ప్రమీల గుండెల్లో రమేష్ రూపం గుబులు గుబులుగా తొంగి చూసింది. చదివిన కాగితాల మీద పేపర్ వెయిట్ పెడుతూ కవిత వైపు తృప్తిగా చూశాడు నారాయణరావు గారు. ఇంతవరకు బాగా తీసుకొచ్చావమ్మా. ఎవరు రాసినా ఇంత ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఒక ఆగర్భ శ్రీమంతురాలు రామ్మూర్తి లాంటి వాళ్లను గురించి కళ్లకు కట్టినట్టు రాయగలిగినందుకు, వాళ్ల కష్టసుఖాలను తనవిగా ఆలోచించి నిజాయితీగా రాస్తున్నందుకు నాకు గర్వంగా ఉందమ్మా. కవిత చిన్నగా నవ్వింది. నేనేం రాసినా నీకు నచ్చుతుందని తెలుసు డాడీ. నచ్చకపోతే నిర్మోహమాటంగా విమర్శిస్తామని తెలుసు. ఇంతవరకు నీ విమర్శకు గురి కాలేదు. అదృష్టవంతురాల్ని. మూడ్ బాగానే ఉంది కదూ? ప్రస్తుతానికి బాగానే ఉంది డాడీ. పూర్వపు జ్ఞాపకాలేవి గుర్తుకు రాకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు కదూ? నేనెంత చెప్పినా ఒడ్డున ఉండి చెప్పటమే కదూ కవిత. అసలైన మనోనిగ్రహం నీలో ఉండాలి. ఈ పరిసరాలు చీగా కనిపిస్తే నీకు ప్రశాంతంగా ఉన్న చోట రాసుకో. మొత్తానికి నవల పూర్తయిపోవాలి. క్షణమాగి ప్రేమగా అన్నారు నారాయణరావు గారు. బేబీ, బోర్నవిటా కావాలా? వద్దు డాడీ, ఒకేసారి భోజనానికి వస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా పెన్నందుకుంది కవిత. కథ కొనసాగుతుంది.